భావిస్తున్నారు. సో గల్ఫ్ దేశాలన్నీ కూడా హై అలర్ట్లో ఉన్నాయి. మొత్తం ఒక 10-15 కీలకమైన అంశాలు. ఈరోజు గల్ఫ్ దేశాలు చాలా ఆందోళనలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ దాడుల్ని ఆపేస్తుందా కొనసాగిస్తుందా అనే దాని మీద ఇంకా స్పష్టత ఇవ్వలేదు. నేషనల్ మార్నింగ్ వాళ్ళ సుప్రీమో ఖమేనీ హతమైన తర్వాత సంతాప దినాలు ప్రకటించింది 40 రోజులు. జనరల్గా సంతాప దినాల సమయంలో వీళ్ళు ఎలాంటి దాడులకి దిగరు. అది ఒక సంప్రదాయం. వాటి సంప్రదాయాన్ని బ్రేక్ చేస్తుందా? సో ఇంకా దీంతోపాటు ఇంకా చాలా అంశాలు, ఇజ్రాయెల్ ఏం చేసింది, ఇజ్రాయెల్ ఎలా నష్టపోయింది, ఎంత నష్టపోయింది, ఇవన్నీ వివరించడానికి కూడా మనకి జాయిన్ అయ్యారు. మనతో పాటు లైవ్లో ప్రశాంత్ గారు, జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్, అలాగే ఇజ్రాయెల్లో వారు నివసిస్తున్నారు గడిచిన దశాబ్ద కాలంగా. వారు జాయిన్ అయ్యారు. ప్రశాంత్ గారు నమస్కారం. అలాగే కల్నల్ పరమేశ్వర్ గారు జాయిన్ అయ్యారు, ఆర్మీ కార్గిల్ హీరో. అండ్ మేజర్ శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో స్టూడియోలో. అందరికీ నమస్తే అండి. టు స్టార్ట్ విత్ గ్రౌండ్ రిపోర్ట్ ప్రశాంత్ గారి దగ్గర నుంచి విందామనుంది. ప్రశాంత్ గారు, నిన్న మీతో ఫోన్లో మాట్లాడినప్పుడు మీ పక్క నుంచి బాంబుల మోత, శబ్దాలు అన్ని విన్నాం. అండ్ మీరు వెంబడే బంకర్లోకి వెళ్ళిపోవటం, ఏం జరిగింది అసలు? ఇజ్రాయెల్ నిన్న ఎక్స్పీరియన్స్ అయింది ఏంటి? అంటే నిన్న 8:10 స్టార్ట్ అయిందండి ఇక్కడ. అంటే మిసైల్స్ రావటం, మనం ఇరాన్ ని వీళ్ళు హిట్ చేసిన తర్వాత మార్నింగ్ 8-10 స్టార్ట్ అయింది వాళ్ళ మిసైల్స్ ఇజ్రాయెల్లోకి రావటం. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీ 20 minutes వీ హ్యావ్ ఎ సైరన్. లాస్ట్ నైట్ అయితే 400 ballistic missiles ఫైర్డ్. ఇప్పుడు ఇవన్నీ కూడా టెల్ అవీవ్ నగరంలో ఇప్పుడు ప్రెసెంట్ నేను మీతో మాట్లాడుతుండగా 30 లక్షల మంది జనాభా బంకర్స్ లో ఉన్నారు. 3 million people, ప్రతి ఒక్కరు, ఇంక్లూడింగ్ మీ అండ్ మై వైఫ్ అండ్ మై కిడ్. రైట్ నౌ ఐ కేమ్ ఫ్రమ్ ద బంకర్. హోల్ నైట్ వీ డోంట్ హ్యావ్ ద స్లీప్. స్టిల్ రైట్ నౌ ఆల్సో దే ఆర్ ఫైరింగ్ ద మిసైల్స్. సో ఇక్కడ ఏంటంటే పరిస్థితి అన్నిటికీ ముందే ప్రిపేర్ అయి ఉన్నారు కాబట్టి అన్ని బంకర్స్, అన్ని షెల్టర్స్, మాక్సిమం వాట్ దే కెన్ డూ ఇట్ దే ఆర్ డూయింగ్ ఇట్ టు హెల్ప్ ద పీపుల్. ప్రశాంత్ గారు, అంటే నిన్న మీతో మాట్లాడుతున్నప్పుడు ఆన్ అండ్ ఆఫ్ మాట్లాడుతున్నారు, మళ్ళీ సిగ్నల్ కట్ అవుతుంది, మీరు బంకర్లోకి వెళ్ళారు. యాజ్ ఇట్ ఈస్గా ఇప్పుడు మీరుంటున్న సిటీ ఐ బిలీవ్ జోర్డాన్కి దగ్గరలో ఉంటుంది అనుకుంటాను, జోర్డాన్కి సమీపంలో. అక్కడున్న పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ ఈ దాడుల్లో ఇజ్రాయెల్ కూడా ఏమన్నా దెబ్బ తిన్నదా? డెఫినెట్ గా హిట్ అయినప్పుడు కొన్ని చోట్ల హిట్ తీసుకోవడం అనేది కామన్ అండి. అది ఇప్పుడు మనం ఒకళ్ళు హిట్ చేసినప్పుడు వాళ్ళు మళ్ళీ తిరిగి మనం కొడతారు. మనం ఒకటి కొట్టినా వాడు, మనం 2 కొట్టినా వాడు ఒకటి కొడతాడు. సో ఇట్స్ అంటే ఒక బార్బిక్ కంట్రీతో మనం తలపడుతున్నప్పుడు కొలెక్టరల్ డ్యామేజ్ అనేది ఇంపార్టెంట్, అది సహజం. అది ఎందుకంటే వాళ్ళు నరమేధం చేసేటువంటి వ్యక్తులు. ఇప్పుడు మీరు చూసినట్టయితే 100% మీరు ఈ స్టోరీ మొత్తంలో చూసినట్టయితే సొంత ముస్లిం బ్రదర్హుడ్ మీద ఉన్నటువంటి దేశాల మీద వాడు బాంబులు ఎలా వేస్తున్నాడు, ఎన్ని హోటళ్ల మీద వేస్తున్నాడు. బుర్జ్ ఖలీఫాను కూడా పడగొట్టాలని ఈ రోజున బాలిస్టిక్ మిసైల్ వేసాడు. మీరు మార్నింగ్ మీరు చూసినట్టయితే, అంటే వాళ్ళకి తన మన భేదం అనేది లేదు. దొరికినట్టుగా అధికారంలో ఉండాలి. అందరిని, సొంత మనుషుల్ని 36,000 మంది, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అంటే అందరు అజంప్షన్ చెప్తున్నారు, సొంత మనుషుల్ని ఈ గత 2 నెలలుగా 36,000 మందిని చంపేశారు. అన్యాయంగా కార్లు పెట్టి తొక్కించటం, పిట్టలు కాల్చినట్టు కాల్చేయటం, ఇవన్నీ చేశారు. ఈ రోజు మీరు తెహరాన్ లో చూస్తే ఈవెన్ చాలా మంది ఎంత సంబరాలు చేసుకుంటున్నారంటే, ఈ రోజు మార్నింగ్ ఒక వీడియో చూశాను నేను. ఒక లేడీ, షీ కెనాట్ స్టాప్ హర్ సెల్ఫ్. ఖమేనీ చచ్చిపోయాడంట అనే విషయాన్ని బిలీవ్ చేయలేకపోతుంది. సో 4 decades యొక్క బానిసత్వానికి ఇది ఒక విముక్తి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి లోకల్ ప్రజలు అనుకుంటున్నారు. దానికి మీకు నేను నిన్న పంపించాను, వి లవ్ ఇజ్రాయెల్, వి స్టాండ్ విత్ ఇజ్రాయెల్ అని చెప్పి ఇరానియన్ పీపుల్ అంటున్నారు. మీరు ఇక్కడ మొత్తం పొలిటికల్ గా చూసుకుంటే గనక ఇది ఇరాన్ ప్రజలకి ఇజ్రాయెల్ ప్రజలకి జరిగే యుద్ధం అయితే కాదు. దే లవ్ ఈచ్ అదర్ అండ్ దే హ్యావ్ దిస్ హిస్టరీ. బిఫోర్ ద షా ప్రభుత్వం ఉన్నంతసేపు మనం ఇజ్రాయెల్ వాళ్ళు వాళ్ళ యొక్క స్నేహభావాన్ని, లేకపోతే ఇరాన్ తో ఉన్నటువంటి పర్షియన్ యొక్క కల్చర్ ని, ఇద్దరు చాలా గొప్ప స్నేహితులు. ఏదైతే ఈ రిజిమ్ వచ్చిన తర్వాత మాత్రమే ఇలాంటివి జరిగినాయి. మీరు మొత్తం అనాలిసిస్ చేస్తే ఈ రోజున ఎందుకు జరుగుతుంది ఈ యుద్ధం, అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎవరు మొదలు పెట్టారు ఏంటనంటే, అసలు ఫండింగ్ ఇచ్చి ఈ యొక్క హమాస్, హెజ్బుల్లాకి ఫండింగ్ ఇచ్చి
ఇజ్రాయెల్ మీద October 7th అంటే నేను చెప్పేది ఈ మధ్య కాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్ చెప్తున్నాను. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ టు ద హిస్టరీ. ఈ 23 నుంచి జరిగిన దాని దగ్గర నుంచి చెప్తున్నాను. వీళ్ళు ప్రతి నిమిషం ఇజ్రాయెల్ని కాజేయాలి, ఇజ్రాయెల్ని చంపేస్తాం. వాళ్ళు అనేది ఏంటండి, జస్ట్ చాంటింగ్ అనమాట. అమెరికా డెత్, ఇజ్రాయెల్ నో మోర్ ఇన్ వరల్డ్ మ్యాప్. ప్రతి రోజు వాళ్ళు పెట్టే పోస్టర్లు ఏంటంటే ప్రపంచ పటంలో ఇజ్రాయెల్ అనే ఒక దేశాన్ని లేకుండా చేస్తాం. ఎందుకంటే అంత ఖర్చు మొత్తం కలిపిగా ప్రపంచ దేశంలో 1,50,00,000 మంది యూదులు ఉన్నారు. వీళ్ళ మీద ప్రపంచం మొత్తానికి పేకల దాకా ఉంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వాట్ దే డిడ్ రాంగ్. అప్పుడేమో హిట్లర్, ఇప్పుడేమో ఇలాంటి వాళ్ళు. ఇంకా వీళ్ళందరినీ సమర్థించే వాళ్ళు చాలా మంది పెద్దలు నేను డిబేట్స్ లో చూస్తున్నాను. అట్లా నరమేధం జరిగింది, ఇట్లా నరమేధం జరిగింది. మమ్మల్ని కొట్టకుండా ఎవరు కొట్టరు కదండి. ఇవన్నీ కూడా అర్థం చేసుకుని మాట్లాడే పెద్దలు ఎవరు కూడా కనపట్ల. రెండు వైపులా ఆలోచించే వాళ్ళు ఎవరు కనపట్ల. ఎంతసేపటికి ఇరాన్ మనకి మంచి దేశం, మనకు మంచి దేశమే కాదంట్లా. అందరూ ఇరాన్ తో స్నేహ సంబంధాలు ఉండాలని ఇజ్రాయెల్ కూడా కోరుకుంటుంది. దే వాంట్ టు డూ అబ్రహాం అకార్డ్ చేసిన తర్వాత ఆల్ ముస్లిం కంట్రీస్ ఆర్ విత్ ఇజ్రాయెల్. మీరు డాక్యుమెంట్ చూసినట్టే ప్రతి ఒక్క ముస్లిం కంట్రీ కూడా ఇజ్రాయెల్ తో మరి పార్ట్నర్షిప్ అయ్యి మంచి టెక్నాలజీలో ముందుకెళ్తాయి. ఇవాళ యూఏఈలో మీరు దుబాయ్ లో దిగితే మీరు ఏ ఫ్లైట్ కి వచ్చినా కూడా కనీసం ఇజ్రాయెల్ నుంచి వచ్చే ఫ్లైట్, ఎవ్రీ ఫ్లైట్ ఈజ్ జూయిష్ పీపుల్. వాళ్ళు అక్కడ బిజినెస్ చేస్తున్నారు. మరి అలాంటి వాళ్ళ మీద కూడా ఇక్కడ దాడులు చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి పాడుకునే మీ అబ్జర్వేషన్ ఏంటి ప్రశాంత్ గారు? పోస్ట్ ఖమేనీ ఎలా ఉండబోతోంది? ఆయన వారసుడిగా ఒక 5-6 రంగంలో ఉన్నప్పటికీ ఆయన అలీ జమ్రానీ అనుకుంటాను, ఆయన్ని ముందరే నిన్న సాయంత్రమే ఆయన చనిపోవడానికి ముందరే అనౌన్స్ చేసినట్టు వార్తలు వచ్చినాయి. అల్ జజీరా హ్యాస్ రిపోర్ట్, రాయిటర్స్ అండ్ అల్ జజీరా దే హావ్ రిపోర్టెడ్ దిస్. ఆయనే వస్తాడు, ఎందుకంటే వాళ్ళది చాలా పెద్ద ఫ్యామిలీ. ముగ్గురు బ్రదర్స్ కూడా ఫార్మర్ జ్యుడిషియరీ చీఫ్ ఒక ఆయన, ఇంకొక ఆయన ఫార్మర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఎక్స్పర్ట్. వాళ్ళ ముగ్గురు బ్రదర్స్. ఈయనైతే కంప్లీట్గా ఫర్ ద లాస్ట్ 20 years హీ హాస్ బీన్ ఇన్ టు దిస్ మిలిటరీ ఆపరేషన్స్. అయితే ఇప్పుడు నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం, మేము అనుకున్నటువంటి ఇక్కడ అనుకునే విధానం ప్రకారం అండి, ఎట్లా అయినా సరే ఈ వారు అయ్యేపాటికి రెజీమ్ అనే తాలూకా ఎవరు ఉండకూడదు. ద మెయిన్ టార్గెట్ షా గాని మళ్ళీ మిగతా ఎవరైనా నూటలకు ఉండే వ్యక్తి మాత్రమే అక్కడ ఉండాలనేది ఒక ఆలోచన. అంతేగాని మళ్ళీ రిజిమ్ లో ఇంకో రెండో స్థాయి వ్యక్తి లేకపోతే ఇంకొకడిని తీసుకురావాలనే ఆలోచన అయితే ఈ యుద్ధానికి లేదు. అట్లయితే ఈ యుద్ధమే చేయరు. మీరు చూసారు, ఒక్కొక్క 400 బ్యాలిస్టిక్ మిసైల్స్ మార్నింగ్ వేశారండి. ఈ రోజు మార్నింగ్ స్టార్ట్ అయింది, అర్ధరాత్రి నుంచి 400 బ్యాలిస్టిక్ మిసైల్స్. ఈచ్ బ్యాలిస్టిక్ మిసైల్ ఇస్ 1.5 crores. ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇప్పుడు ఓన్లీ బ్యాలిస్టిక్ మిసైల్ చేతిలో ఉంటేనే ఇన్ని దేశాల మీద మల్టిపుల్ అటాక్స్, బహ్రెయిన్, కువైట్, యూఏఈ, ఇజ్రాయెల్ ఇన్ని చేస్తుంటే వాళ్ళ చేతికి న్యూక్లియర్ బాంబ్ వస్తే ఇంకెలా ఉంటుందో ఆలోచించండి. రైట్, మళ్ళీ వస్తాను. సో అందుకని మీ దగ్గరికి ఇప్పుడైతే కనుక నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఈ రిజిమ్ తాలూకా వాళ్ళని ఎవరిని కూడా రానివ్వకూడదు అనేది ఒక ఉద్దేశం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అండి. కల్నల్ పరమేశ్వర్ గారు జాయిన్ అయ్యారు, అలాగే మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్ అయ్యారు. ముందుగా కల్నల్ పరమేశ్వర్ గారు, గడిచిన వారం రోజులుగా మనం వీఆర్ బీన్ డిస్కసింగ్ అబౌట్ దిస్ సబ్జెక్ట్ అండి. కానీ ఒక్క రోజులోనే ఇంత మార్పు ఉంటుందని అయితే మనం అనుకోలేదు. ఏదో రుతురాగాలు సీరియల్ లాగా 2-3 ఏళ్ళు నడుపుతారేమో యుద్ధం అనుకున్నాం. కానీ యుద్ధం ఇంకా ఆగిందని అయితే నేను కూడా అనుకోవట్లేదు. బట్ కొంత దాన్ని వ్యవధిని తగ్గించే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఇంకో 40 రోజుల పాటు వీళ్ళు ఎలాగో నేషనల్ మార్నింగ్ ఇచ్చారు. ఈ లోపల రెజీమ్ చేంజ్కి కావాల్సిన ఏర్పాట్లు, అలాగే ఆయనకి అక్కడ ట్రైనింగ్ ఇవ్వటం, జూనియర్ షాకి ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడికి పంపించడం, ఇలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందా? ఆల్ పాసిబిలిటీస్ ఆర్ దేర్ అండి. ప్యానలిస్ట్ అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. ప్రశాంత్ గారు, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ యూఆర్ స్టక్ దేర్, బట్ ఐ హోప్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ ఆర్ సేఫ్ అండ్ ఆల్ ఇండియన్స్ ఆర్ సేఫ్. విల్ ఆల్వేస్ ప్రే మన ఇండియన్స్ అందరితో సేఫ్ ఉంటారని హోప్ చేస్తున్నాను. ప్లీజ్ టేక్ కేర్ అండి, ప్లీజ్ టేక్ కేర్. అండ్ అట్ ద సేమ్ టైమ్ మా చెల్లెలు కూడా అక్కడ ఖతార్ లో సెటిల్ అయ్యింది. వాళ్ళు కూడా యాజ్ ఆఫ్ నౌ షీ ఇస్ సేఫ్. సో వి ప్రే ఆల్ ఇండియన్స్ ఆర్ సేఫ్ ఇన్ దట్ కాన్ఫ్లిక్ట్ జోన్. సో having said that, అంటే రెజిమ్ చేంజ్, ఇది క్లియర్ గా రెజిమ్ చేంజ్ ఆపరేషన్ లో ట్రాన్సెండ్ అయిపోయిందండి. ఇట్ ఈస్ నో మోర్, అంటే ముందు నుంచి నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. సడన్ గా యూఎస్ నుంచి రిపోర్ట్స్ వచ్చాయి, 1 week అవే ఫ్రమ్ ఎన్రిచింగ్ యురేనియం అని. దాని తర్వాత మిసైల్స్ వీళ్ళు నార్త్ కొరియా తోటి, చైనా తోటి కొలాబరేట్ చేసి ఆ కెమికల్స్ అవి తెప్పించుకోవడం స్పీడప్ చేశారు. సో దాంతో ఏమైందంటే
ఇరాన్ తక్కువ ఉండాల్సిందని నా ఒపీనియన్ అండి. ఎక్కడైనా కూడా October 7th అటాక్ అయింది, క్లియర్ గా తెలిసింది హమాస్ ని హెజ్బుల్లాని వాళ్ళు ఫండ్ చేశారని, చేయకుండా ఉండాల్సింది. సో అంటే హావింగ్ సెడ్ దట్ యుఎస్ఏ ఇరాన్ ని అటాక్ చేయడం ఎంతవరకు జస్టిఫైడ్ అంటే ఇట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్, నేను అక్కడికి వెళ్ళను. బట్ టెర్రరిజం కెనాట్ బి justified by any action. So, and terrorism cannot be a trigger to any action or trigger to anything. So, మీరు టెర్రరిజం ని ఇంగ్లీష్ లో ఒక పెద్ద ఇది ఉందండి, సామెత ఉంది, దోస్ హూ లివ్ బై ద స్వోర్డ్ డై బై ద స్వోర్డ్ అని. అంటే కర్మ మీద మనకి బోల్డ్ అని ఉన్నాయి. ఏంటంటే మీరు చేసిన కర్మ మేము వెనక్కి వస్తుంది అంతే, సింపుల్ గా చెప్పుకోవాలంటే. సో ఇరాన్కి వాళ్ళ కర్మ వాళ్ళు వెనక్కి వస్తుంది అంతే, వాళ్ళు చేసిన చెడ్డ పనులని వాళ్ళ మీదకి తిరిగి వస్తున్నాయి. ఇప్పుడు వాళ్ళు పెంచిన బాంబు వాళ్ళని కాటేస్తాం. సో రెజిమ్ చేంజ్ అవుతుందంటారా ఈ 40 days లో? అంటే దిస్ 40 days విల్ బి యూజ్డ్ బై దెమ్ టు కాజ్ ఎ రెజిమ్ చేంజ్. నా ఉద్దేశంలో రెజా పాహ్లవి, ద క్రౌన్ ప్రిన్స్ ఆఫ్ ఇరాన్, విల్ బి ఎ ఫ్రంట్ రన్నర్ అండి. ఎందుకంటే హీ ఈస్ ఎ ప్లయంట్ ప్రో యుఎస్ అండ్ ప్రో నెగోసియేషన్స్ కైండ్ ఆఫ్ లీడర్. ఎప్పటి నుంచో పీస్ఫుల్ చేంజ్ ఓవర్ ఆఫ్ పవర్ ఉండాలి అని యాంటీ కమ్యూనీ డెమాన్స్ట్రేషన్స్ ని వాటిలన్నింటినీ అఫేస్ చేశాడు. దాని తర్వాత రెజిమ్ చేంజ్, ఇస్లామిక్ రిపబ్లిక్ అయినప్పటి నుంచి ఎగ్జైల్ లో ఉంటున్నాడు యుఎస్ఏ లో. సో చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఆయన మీద యుఎస్ఏ ఉంది. సో నా ఉద్దేశంలో హీ విల్ బి వన్ ఆఫ్ దోస్ ఫ్రంట్ రన్నర్స్. కానీ ఆయన వచ్చాడంటే మేజర్ ఇష్యూ ఏమవుతుందంటే, మీరు హిస్టరీలో ఎగ్జాంపుల్స్ చూడొచ్చు ఈ యుద్ధాలైన వాటిల్లో. నో రెజిమ్ చేంజ్ ఆపరేషన్ హాజ్ ఎవర్ బీన్ సక్సెస్ఫుల్ అండి. ఇరాక్ చూడండి, కువైట్ చూడండి, ఏదైనా కూడా చూడండి. ఇప్పుడు బంగ్లాదేశ్ చూడండి, ఒక జోకర్ తీసుకొచ్చి కూర్చోబెట్టారు, మొహమ్మద్ యూనిస్ ని కొన్నాళ్ళు. ఆయన గురించి ఆయన వాళ్ళ ప్రెసిడెంటే మాట్లాడాడు ఎలాంటి వాడు అనేది. సో ఆ ప్రెసిడెంట్ మీద కుట్రలు పని చంపడానికి ట్రై చేశాడు ఆయన. సో రెజిమ్ చేంజ్, పోస్ట్ రెజిమ్ చేంజ్ ఆపరేషన్స్ హావ్ నెవర్ వర్క్డ్. అండ్ ఇప్పుడు పబ్లిక్ అప్రైజింగ్ కావాలి. ఐ నో ఇరాన్ లో పీపుల్ ఆర్ సెలబ్రేటింగ్ ఆన్ ద రోడ్ అండ్ ఆల్ దట్, కమ్యూనిటీ చనిపోయాడని సమ్ లెవెల్ ఆఫ్ దిస్ థింగ్, ఆ డెమోన్స్ట్రేషన్స్ కూడా అవుతున్నాయి. బట్ ఇరాన్ ఏమంది, మేము కక్ష తీర్చుకుంటాము, మేము వదలమని. అట్లనే దే ఆర్ హిట్టింగ్ లెఫ్ట్ రైట్ సెంటర్. వీళ్ళ బేసెస్ అన్ని ఇప్పుడు పొద్దున దుబాయ్ లో వాళ్ళ సిఐఏ సెంటర్ ని కొట్టారు అండ్ చాలా ప్రెసిషన్ సైట్ లో కొట్టారు మిసైల్స్ తోటి. ప్రశాంత్ గారు చెప్తున్నారు 40 బ్యాలిస్టిక్ మిసైల్స్ పొద్దున్న నుంచి కొట్టారు. సో దే ఆర్ నాట్ హోల్డింగ్ బ్యాక్. వాళ్ళకున్న బ్యాలిస్టిక్ మిసైల్స్ అన్ని యూజ్ చేస్తున్నారు వాళ్ళు. అంటే దే వాంట్ ఫైర్. అంటే ఏమనుకుంటున్నారంటే యూఎస్ఏ మేబీ దే మేడ్ ఎ మిస్టేక్ ఇన్ అనలైజింగ్ ఇరాన్. షియైట్ రెసిస్టెన్స్ కెన్ నెవర్ బి అండర్ ఎస్టిమేటెడ్. ఇరానియన్ రెసిస్టెన్స్ కెన్ నెవర్ బి అండర్ ఎస్టిమేటెడ్. మీరు వెనిజులా అనుకున్నారంటే వెనిజులాలో కంపేర్ చేశారంటే వెనిజులాలో ఏముంది? వెనిజులా హిస్టరీ ఆఫ్ ఓన్లీ 2 or 3 థింగ్స్. ఒకటి వరల్డ్ బ్యూటీ పేజెంట్స్ కి బ్యూటీ పేజెంట్స్ ప్రొడ్యూస్ చేయడం ఒకటి, డ్రగ్స్ ప్రొడ్యూస్ చేయడం ఒకటి. అంతకన్నా వెనిజులా చేసేది వెళ్ళలేదు. సో వెనిజులా రెసిస్ట్ చేయలేదు, ఇరాన్ రెసిస్ట్ చేయలేదేమో అనుకుంటే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ దే హావ్ డన్. నో, దే షుడ్ హావ్ గాన్ ఇన్ విత్ ఫార్ బెటర్ ప్రిపరేషన్ విచ్ దే హావ్ నాట్ డన్. ఇరాన్ ఒకసారి మునిగేవాడు ఏమైనా చేస్తాడు. సో ఇప్పుడు వాళ్ళు అరబ్ కంట్రీస్, మిగతా అరబ్ కంట్రీస్ అండ్ యూఎస్ ఫ్రంట్స్ ని అటాక్ చేస్తున్నారంటే వార్ లో, నేను ఐఎమ్ నాట్ జస్టిఫైయింగ్ ఇరాన్స్ యాక్షన్స్ బై ఎనీ ఛాన్స్, బట్ యూఎస్ బేసిస్ హిట్ చేస్తున్నారు వాళ్ళు. దే షుడ్ హావ్ గాన్ బెటర్ ప్రిపేర్డ్ అంటున్నారు. దుబాయ్ ని కొట్టారు, దుబాయ్ లో హోటల్ ని కొట్టారు, హోటల్లో యూనో సివిలియన్స్ చనిపోయారు. పామ్ జుమేరా హోటల్లో వేరే దానిలో ఒక దానిలో civilians center. So all these actions can never be justified. But Iran is doing it to defend its own sovereignty. So what side వాళ్ళు జస్టిఫై చేస్తున్నారు వారిని. బట్ అన్ఫార్చునేట్లీ నెగోషియేషన్స్ షుడ్ హావ్ టేకెన్ అ ఫార్ బెటర్ టర్న్ అండ్ మీడియేటర్స్ అండ్ కొంచెం ట్రంప్ షుడ్ హావ్ బిహేవ్డ్ మెచ్యూర్లీ. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇరాన్ ట్రిగర్ తో మొదలైంది. బట్ రెజిమ్ చేంజ్ లో మీరు రెజిమ్ చేంజ్ దాకా వచ్చిందంటారా? రెజిమ్ చేంజ్ లో నాకు 3-4 పేర్లు ఇంకా కనిపిస్తున్నాయి. మొహమ్మద్ మీర్ బఘేరి ఒక ఆయన ఉన్నారు, ఆయన ఇస్లామిక్ క్లరిక్, ఈస్ వెరీ ఫేమస్ దేర్ ఇన్ ఇరాక్ అండ్ వెరీ యాక్సెప్టెడ్ ఇన్ ద ఇస్లామిక్ సర్కిల్స్. దాని తర్వాత అహ్మద్ హుస్సేన్ ఖురసాని ఒక ఆయన ఉన్నాడు, ఆయన అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ లోను దాని తర్వాత గార్డియన్ కౌన్సిల్ లో రెండింటిలోనూ ఆయన పనిచేశాడు. అండ్ అలీ రజా అరఫీ ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా గార్డియన్ కౌన్సిల్ లో పనిచేశాడు. మోస్తఫా హుసైని కమేని ఉన్నాడు, చిన్న కొడుకు, రెండో కొడుకు, ఆయన పేరు కూడా నడుస్తుంది. ఎటు వచ్చి లాస్ట్ ఇయర్ ఆయన కాన్ఫిడెన్షియల్ లిస్ట్ లో ఆయన పేరు తీసేశారని కూడా ఒక మాట వచ్చింది. బట్ ఆయన అవుట్ ఆఫ్ ఫేవర్ ఉన్నాడని వచ్చింది. కానీ యూ నెవర్ నో, ఇట్లాంటి వాటిలో జనరలీ ద బ్లడ్ సక్సెషన్ ఇస్ ద మోస్ట్ యాక్సెప్టబుల్. ఇక కాకపోతే మీకు మొహమ్మద్ రజా యజీదీ ఒక ఆయన ఉన్నాడు అండ్ రజా పాహ్లవి ఒక ఆయన ఉన్నాడు. సో రజా పాహ్లవి అండ్ మొస్తఫా హుసైని కమేని నా ఉద్దేశంలో ఆర్ ఫ్రంట్ రన్నర్స్. బట్ యు నో you always have a surprise all these things. So ఎవరు వచ్చినా కూడా USA will want a puppet government to come and sit and try to manipulate US to accept their conditions. US వాళ్ళందరినీ స్కాన్ చేసి మొత్తం థరోగా హారిజంటల్గా వర్టికల్గా స్కాన్ చేసి ఇక్కడ పంపిస్తుంది కాదు. సో చూద్దాం. అండ్ మళ్ళీ మీ దగ్గరకు వస్తాం సార్, ఒకసారి మామిడి గిరిధర్ గారి దగ్గర వెళ్తాం. గిరిధర్ గారు,
సో నిన్న సాయంత్రం నుంచి చోటు చేసుకున్న డెవలప్మెంట్స్, ఇరాన్ రక్షణ మంత్రి తర్వాత ఇరాన్ ఆర్మీ చీఫ్ని హతమార్చారని వార్తలు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఖమేనీకి సంబంధించిన వార్త కూడా లేట్ నైట్ వింటాము లేదా చూస్తాం అనుకున్నాం. అలాగే జరిగింది ఎర్లీ అవర్స్లో. బహుశా బై ద టైమ్ వీ గాట్ ది ఇన్ఫర్మేషన్ అబౌట్ ది కిల్లింగ్స్ ఆఫ్ ఇరాన్ డిఫెన్స్ మినిస్టర్ అండ్ ఆర్మీ చీఫ్, అప్పటికే ఈయన్ని చంపడం కూడా పూర్తయిపోయి ఉంటుంది. కానీ ఆ టైంని బై చేశారు కాస్త, అది ఆ టెంపో ఉంచడం కోసమని తెల్లారి అనౌన్స్ చేశారు. అండ్ శత్రుశేషం మిగిల్చుకోవాలా, అల్లుడు కూతురు, అల్లుడు మనవరాలు, వాళ్ళని కూడా అంటే ఇంకా ఆ ఫ్యామిలీ నుంచి, ఖమేనీ ఫ్యామిలీ నుంచి రెండోసారి ఇంకో కలుపు ముక్క రావడానికి కూడా అంగీకరించకుండా బోత్ అమెరికా అండ్ ఇజ్రాయెల్ వాళ్ళు దే హ్యావ్ క్యారీడ్ అవుట్ దిస్ ఆపరేషన్. ఏమంటారు సార్? పత్రిజీ, మీకు కోపానికి అందరికీ నా నమస్కారాలండి. ప్రతి దేశం వాళ్ళ ఇంట్రెస్ట్ ఆధారంగా వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇరాన్ లో మనం నిన్న కూడా చర్చించుకున్నాం. మనం ఇరాన్ లో ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి శక్తులు ఉన్నాయి, అలాగే ఖమేనీని సపోర్ట్ చేస్తున్న శక్తులు కూడా ఉన్నాయి. ఈ రెండు కాకుండా న్యూట్రల్ గా ఉన్నటువంటి కాన్స్టిట్యుయెన్సీ కూడా ఉంది. సరే, ఖమేనీని అపోజ్ చేస్తున్న వాళ్ళు ఎలాగో సెలబ్రేట్ చేస్తున్నారు, కానీ దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఖమేనీని అపోజ్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఇరాన్ జాతీయవాదులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏదో ప్రతీకారం తీర్చుకోవాలన్నటువంటి భావజాలం, ఆలోచన వాళ్ళలో కూడా ఉన్నది. కాబట్టి ఇది ఇంత తొందరగా తమిసిపోతుంది, పరిష్కారం వస్తుందని నేను అనుకోవడం. సరే, ఖమేనీ అతనేమి చక్రవర్తి కాదు, అంతకంటే ముందర ఖొమేనీ ఉండేవాడు, అతనికి ఇతనికి సంబంధం ఏం లేదు. అయినా ఇతను సుప్రీం లీడర్ అయ్యారు, కాబట్టి ఇతను పోయిన తర్వాత ఇంకెవరో అవుతుంది. సో అది ఒక పారంపరంగా, అంటే వంశపారంపరంగా వచ్చేటువంటిది కాదు. తన కొడుకో కూతురో లేదా ఇంకెవరో అప్పుడో అయ్యేటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మళ్ళీ దానికి సుప్రీం కౌన్సిల్ కూర్చొని నిర్ణయిస్తారు, ఎవరో పెడతారు అక్కడ. సో రెజ్యూమ్ చేంజ్ అయిపోయిందంటే కాదు అని అర్థం చేసుకో. కుటుంబం రాజా షా పహల్వీన్ మనం అక్కడి నుంచి తీసేసినప్పుడు ఆ కుటుంబం అంతా కొలాప్స్ అయిపోయింది. కాబట్టి ఇరాన్ లో అప్పుడు ఖమేనీ వచ్చి దాన్ని టేక్ఓవర్ చేయగలిగారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి కాదు, అది వ్యక్తి కాదు, ఒక ఇన్స్టిట్యూషన్. కాబట్టి ఆ ఇన్స్టిట్యూషన్ ధ్వంసం చేయాలంటే అంత సులభమైన విషయం కానే కాదు. ఇంతవరకు మనకి ఎక్కడ కూడా చరిత్రలో అట్లీస్ట్ గత 100 సంవత్సరాలలో బూట్స్ ఆన్ ద గ్రౌండ్, సైన్యము దేశంలోకి ఎంటర్ అవ్వకుండా రెజ్యూమ్ చేంజ్ చేసినటువంటి దాఖలాలు లేవు. ఇందాక మన పరమేశ్వర్ జీ చెప్పినట్లు రెజ్యూమ్ చేంజెస్ అన్ని కూడా ఫ్లాప్ అయినాయి. ఈ రోజు ఇరాక్ లో ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రైమ్ మినిస్టర్ స్వేరింగ్ చేయలేనటువంటి పరిస్థితి అమెరికా బెదిరిస్తుంది అంతకు. కాబట్టి ఇటువంటి పరిస్థితులలో మళ్ళీ ఒక భయంకరమైనటువంటి అక్కడ పరిస్థితి మనం చూడబోతున్నాము. ఆస్ట్రేలియా దేశము, ఆ దేశం అంతా కూడా అతలాకుతలమైపోయినటువంటి పరిస్థితి. అక్కడ మళ్ళీ ఇటువంటి ఏమంటారంటే మనము టెర్రరిస్ట్ వీళ్ళందరూ వచ్చేటువంటి అక్కడ వచ్చి చేరుకునేటువంటి పరిస్థితి మనం చూడబోతున్నాం. ఇరాక్ లో మనం చూసాం, ఐసిస్ వచ్చేసి కూర్చున్నారు, అలాగే అల్ ఖైదా వచ్చింది. సద్దాం హుసేన్ ఉన్నంత వరకు వీళ్ళందరినీ కంట్రోల్ చేయగలిగారు. రాడికలైజేషన్, ఇస్లామైజేషన్ ఇవన్నీ కూడా ఇరాక్ లో విపరీతంగా వచ్చింది. ఇన్ఫాక్ట్ అప్పుడు అన్ని మతాలు చాలా స్వేచ్ఛగా ఉండేవాడు ఇరాక్ లో. సరే, అతను డిక్టేటర్, టెర్రరిస్ట్, దాన్ని పక్కన పెడదాం కానీ, బట్ ఒక విధమైనటువంటి మోడర్నిజం తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులుగా అర్థం చేసుకోకుండా ఏదో వీళ్ళు మా మొరాలిటీ వాళ్ళ మీద రుద్దుతాము అని చెప్పి వీళ్ళు పెడితే కనుక దానివల్ల దీర్ఘకాలీనమైన లాంగ్ టర్మ్ ఇంపాక్ట్స్ అంటే విపరీతంగా ఉంటాయి. ఈరోజు మనం ఇరాన్ లో కూడా అదే చూడబోతున్నాం. ఇరాన్ లో కూడా మనకి ఇటువంటి 3-4 కాన్స్టిట్యుయెన్సీస్ ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఏమవుతాయో మనం చెప్పలేదు. గిరిధర్ గారు ఒక్క నిమిషం, ఒక చిన్న విజువల్ చూద్దాం, మళ్ళీ మీ దగ్గరకు వస్తా. ఇరాన్ సుప్రీమో ఖమేనీ హత్య తర్వాత సంతాపంగా ఇమాం రజా వద్ద జెండాని నలుపు రంగులోకి మార్చిన దృశ్యాలు. అంటే వాళ్ళ సంతాప దినాల్ని చాలా పక్కాగా వాళ్ళు జరుపుతున్నారు. వాళ్ళ నాయకుడికి, వాళ్ళ అధినేతకి నివాళులు అర్పిస్తూ మీరు చూడొచ్చు ఆ జెండాని అక్కడ తల తాటించి ఆ జెండా విప్పి నలుపు రంగులోకి మారుస్తున్న దృశ్యం. సో వాళ్ళు ఫార్మాలిటీస్ వాళ్ళని కంప్లీట్ చేసుకుంటున్నారు. మీరు అన్నట్టు సుప్రీం కౌన్సిల్ కూర్చునే అవకాశం చాలా స్పష్టంగా, ఎక్కువ టైం తీసుకోరు. జనరల్గా మనం రాజ్యాలు చేసిన వాళ్ళు చనిపోయినప్పుడు ఆ ట్రాన్సిషన్కి ఎక్కువ టైం కూడా తీసుకోరు. చనిపోయాడు, మహారాజు చనిపోయాడు అనగానే అక్కడ శవ సంస్కారం జరిగే లోపల ఇక్కడ టేకింగ్ ఓవర్ కూడా జరుగుతున్న సందర్భాలు మనం చూస్తున్నాం. ఇప్పుడు కూడా అలాగే జరిగే అవకాశం ఉందా? సుప్రీం కౌన్సిల్ ఎప్పుడు కూర్చోవచ్చు గిరిధర్ గారు? తప్పకుండా వాళ్ళు ఆల్రెడీ నాకు తెలిసి నిర్ణయం తీసేసుకున్నారు.
కానీ ఆ నిర్ణయం బయటకు ప్రకటిస్తే కనుక ఇమ్మీడియట్ గా ఎవరైతే ఆ పదవిని స్వీకరిస్తారో అతను టార్గెట్ అయిపోతాడు కాబట్టి కొంత దాన్ని జాప్యం చేసేటువంటి అవకాశాలు లేకపోతే కాబట్టి కొంత ఈ స్ట్రాటజీగా నడుస్తాయి కొంత. బట్ ఎనీవే రెజీమ్ ని చేంజ్ చేయడం అన్నది అంత సులువైన విషయం కానే కాదు. నేను ఇందాక చెప్పినట్లు ఖమేనీకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా దేశానికి విపత్కరమైన పరిస్థితి వచ్చిందని చెప్పి వాళ్ళు కూడా ఈ అమెరికా ఇజ్రాయెల్ యొక్క కూటమిని వాళ్ళు వ్యతిరేకించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అందుకని వాళ్ళ పరిస్థితి అది. సరే ఖమేనీ పెద్ద మహానుభావుడు కాదు, ఆయన ఏమి సాధు సంతు కాదు, మనం ఏదో అతను వెనకేసి రావాల్సిన పని లేదు. మనకు కూడా శ్రీనగర్ లోను తర్వాత కార్గిల్ లోను మనకి ఇక్కడ విపరీతమైన నిరసనలు మన దేశంలో కూడా మొదలైనవి. ఆల్రెడీ షియా ప్రపంచం అంతా కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి అది ఆ పాలిటిక్స్ అలాగే నడుస్తాయి. కానీ ఇరాన్ లో ఈరోజు నిజంగా నిర్ణయం ఎవరు తీసుకుంటున్నారు అనేది పెద్ద ప్రశ్నగా ఉంది. ఎందుకంటే నార్మల్ గా ఒక కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ ఉంది, దాన్ని ఒక పర్టికులర్ ప్రోటోకాల్స్ తో వెళ్తున్నటువంటి స్ట్రక్చర్ ఏమవుతుందంటే టార్గెట్స్ ని చూస్ చేసుకొని కొడతారు. ఈ రోజు అక్కడ పరిస్థితి ఏంటంటే ఒక పానిక్ సిచ్యుయేషన్ ఉంది ఇరాన్. అందుకని మనం చూస్తే కనుక ఇన్ని దేశాలు చుట్టుపక్కల దేశాలు అన్నిటి మీద కూడాను వాళ్ళు ర్యాండమ్ హిట్స్ కొడుతున్నారు, ప్లస్ సివిలియన్స్ మీద టార్గెట్ చేస్తున్నారు. నార్మల్ గా మనకు అమెరికన్ స్థావరాల మీద టార్గెట్ చేశారంటే మన అర్థం. ఫర్ ఇన్స్టెన్స్ సౌదీ అరేబియా చాలా స్పష్టంగా చెప్పింది, మా భూభాగాన్ని మా ఎయిర్ స్పేస్ ని వాడుకుని మీరు ఇరాన్ మీద యుద్ధం చేయడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పింది సౌదీ అరేబియా. అయినా సౌదీ రియాద్ లో ఉన్నటువంటి ఎయిర్ బేస్ మీద వీళ్ళు ఎందుకు దాడి చేశారు? అక్కడ అమెరికన్ వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ కూడా లేదు అక్కడ, అయినా కానీ వీళ్ళు ఎందుకు దాడి చేశారు? అదే పెద్ద తప్పు. అలాగే యుఏఈ యాక్చువల్ గా మనకు ఇరాన్ కి ఒక విధమైనటువంటి టాసిక్ గా చాలా సపోర్ట్ ఇస్తోంది, వాళ్ళకు సంబంధాలు బాగానే ఉన్నాయి. అటువంటిది మీరు బుర్జ్ అల్ ఖలీఫా మీద డైరెక్ట్ గా అటాక్ చేస్తారని అర్థం ఏమైనా ఉందా? బుర్జ్ అల్ ఖలీఫాకి అమెరికాకి ఏంటి సంబంధం, ఇజ్రాయెల్ ఏంటి సంబంధం? అలాగే మనం చూస్తే పామ్ జుమేరా ఇక్కడంతా కొట్టారు. ఎక్కడైతే మోస్ట్ ప్రెస్టీజియస్ వీళ్ళ ప్రాజెక్ట్స్ ఉన్నాయో దుబాయ్ లో వాటిని అటాక్ చేశారు మీరు. సరే అల్ దఫ్రా ఎయిర్ బేస్ మీరు అబుదాబిలో కొట్టారంటే అక్కడ అమెరికన్ వాళ్ళు ఏవో ఫ్లైట్స్ ఉన్నాయి కాబట్టి కొట్టారు, ఓకే అర్థం అవుతుంది. కానీ సివిలియన్ ఏరియాస్ ఎందుకు కొట్టారు? అందుకని అంతవరకు కూడాను అమెరికా ఇజ్రాయెల్ యొక్క యుద్ధాన్ని సపోర్ట్ చేయకుండా తటస్థంగా ఉన్నటువంటి ఈ దేశాలన్నింటినీ కూడా అనవసరంగా ఇరాన్ వ్యతిరేకంగా ఈ రోజు వాళ్ళందరూ తయారవుతున్నారంటే దానికి కారణం ఇరాన్ లో ఈ యొక్క కన్ఫ్యూషన్ లో ఒక పానిక్ సిచ్యుయేషన్ లో వాళ్ళు అటాక్ చేస్తున్నారు. అందుకని ఇది అవుతుంది. అక్కడ కమాండ్ కంట్రోల్ స్ట్రక్చర్ బ్రేక్ డౌన్ అయినట్టు మనకు అర్థం రీఎస్టాబ్లిష్ చేసుకున్న తర్వాత వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడాలి. బట్ ఓవరాల్ గా మనం ఇక్కడ చూడబోతుంది ఏంటంటే రెజీమ్ చేంజ్ అవుతుందా లేదా అన్నది చాలా పెద్ద విషయం. రేజా పహ్లవి గురించి ఒక మాట చెప్తాను నేను. రేజా పహ్లవి చదువుకున్నటువంటి మనిషి కాదు, ఏమి చదువుకోలేదు. అతను చదువు సంస్కారం లేనటువంటి వ్యక్తి, సంస్కారం కూడా లేదు. కాబట్టి అతను ఈజ్ వెరీ అన్పాపులర్. ఆ దేశంలో అతనికి పాపులారిటీయే లేదు ఇరాన్ లో. వీళ్ళు అదే పనిగా తీసుకెళ్లి ప్లాంట్ చేస్తే కనుక 4 రోజులు కూడా బతకడు అతను. అమెరికన్ కమాండోస్ మధ్యలో అతను ఎక్కడైనా వెళ్ళాలంటే వెళ్ళాలి, కానీ అతను ఇండిపెండెంట్ గా అక్కడ ఉండలేనటువంటి పరిస్థితి. అక్కడ ఎవరు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయరు. రాచరికాన్ని తీసి పడేసినటువంటి వాళ్ళు మళ్ళీ అతను తెచ్చి నెచ్చిన పెట్టుకునేటువంటి పరిస్థితి ఉండదు. నేను ఇందాక చెప్పినట్టు మొసాద్ సిఐ ఏజెంట్స్ యొక్క లోపల అక్కడ గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది కెమెరా ముందర వీళ్ళు నిలబెట్టచ్చు, 1000-2000 మంది నిలబెట్టచ్చు అతని సపోర్ట్ గా. అంతకుమించి ఏం లేదు, అక్కడ సపోర్ట్ లేదు. మళ్ళీ వస్తాను గిరిధర్ గారు మీ దగ్గరికి. ఒకసారి మేజర్ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్దాం. వారి దగ్గరికి వెళ్లే ముందు ఇరాన్ అధినేత హత్య పట్ల సంబరాలు చేసుకుంటున్న విజువల్స్ కూడా మనకు వచ్చి ఆయన వ్యతిరేక వర్గం, ఖమేనీ వ్యతిరేక వర్గం దాదాపు 70% ఆ దేశంలో ఉన్నారు. చూడొచ్చు ఆ విజువల్స్. అమ్మాయి సో చూసాం. మేజర్ శ్రీనివాస్ గారు, సంబరాలు జరుగుతున్నాయి టెహరాన్లో. అండ్ ప్రశాంత్ గారు చాలా ఎమోషనల్గా ఆయన చెప్పారు, ఎందుకంటే ఆయన దేశంలో గడిచిన దశాబ్దంగా ఉంటున్నారు. చాలా దగ్గరగా ఇజ్రాయెల్ ప్రజల మనస్తత్వాన్ని, వారి స్నేహతత్వాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తి. అవును, ఆయన చెప్తుంటే ఈరోజు ఉదయం నుంచి ఎన్నిసార్లు 400 బ్యాలిస్టిక్ మిసైల్స్, 400 బ్యాలిస్టిక్ మిసైల్స్ మిడ్ నైట్ నుంచి, మిడ్ నైట్ నుంచి ఇప్పటిదాకా కొడతా 600 కోట్లు. ఎవరి సొమ్ము ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? ఆ సొమ్ము పక్కన పెట్టండి. అండ్ చాలా కిరాతకంగా 36,000 మందిని చంపించట ఖమేనీ. సో న్యాచురల్ వీళ్ళు సంబరాలు చేసుకుంటున్నారంటే చేసుకుంటారు, నియంతగా వ్యవహరించాడు కాబట్టి. సో ఇప్పుడు మిలిటరీ ఆపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి సార్? ఎందుకంటే ఇప్పుడు మనం ఇందాక కూడా మార్నింగ్ డిబేట్లో కూడా మాట్లాడుతున్నాం, ఈ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వాళ్ళు డివిజన్ వచ్చే అవకాశం అని ఉందా?
లేకపోతే మొస్సాద్ సిఐ కలిసి డివిజన్ తెచ్చే అవకాశం ఏమైనా ఉందా? ఫస్ట్ ఏంటంటే ఐఆర్జీసీ స్ట్రాటజీ ఎలా ఉండబోతుంది అంటే ఫస్ట్ టెహరాన్తో పాటు ఇంపార్టెంట్ సిటీస్ ఏదైతే ఉన్నాయో ఆ సిటీస్ అన్నింటినీ కూడా వీళ్ళు సేఫ్ గార్డ్ చేసుకోవాలి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే ఇంపార్టెంట్ ఎయిర్పోర్ట్స్, సీ పోర్ట్స్, న్యూక్లియర్ సెంటర్స్, అలాగే మిజైల్ ఎస్టాబ్లిష్మెంట్స్ బేసిస్ ఏదైతే ఉన్నాయో వీటినన్నింటినీ సెక్యూర్ చేయవలసినటువంటిది 2వది. 3వది వచ్చి వీళ్ళకి ఈ గవర్నమెంట్ మీడియా ఏదైతే ఉందో, నాట్ ప్రైవేట్ మీడియా, గవర్నమెంట్ మీడియాను కూడా కంట్రోల్ చేయవలసినటువంటి అవసరం ఉంది. వీటితో పాటు ఈ టెంపరీ గవర్నమెంట్ ఏదైతే ఉందో, ఇప్పుడు మనకి గవర్నమెంట్ చేయాలి అంటే కనుక ఈ రెజిమ్ అనేటువంటి డైరెక్ట్గా చేంజ్ అవ్వదు, బికాజ్ ఈ రేస్లో చాలా మంది ఉన్నారు. అలాగే అమెరికా ఇన్వాల్వ్మెంట్ అనేటువంటిది ఉంది. అమెరికా ట్రై చేస్తుంది, తనకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకురావడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అయితే ఈ మధ్యలో వచ్చేది ఏంటి అంటే టెంపరీ లీడర్షిప్. ఈ టెంపరీ లీడర్షిప్లో ఎవరు ఉంటారు? ఫస్ట్ వచ్చి ఈ ప్రధాని ఎవరైతే ఉన్నారో మనకి ఆ యొక్క ఇరాన్ యొక్క ప్రధాని మసూద్ పెజెష్కియా ఆయన ఒక సభ్యుడిగా ఉంటాడు. అలాగే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇరాన్ అతను సభ్యుడిగా ఉంటాడు. గార్డ్ కౌన్సిల్ నుంచి ఒక సభ్యులు వస్తారు. వీళ్ళ ముగ్గురు కలిసినటువంటి ఒక టెంపరీ కౌన్సిల్ అనేటువంటిది ఒకటి ఏర్పడుతుంది. ఈ కౌన్సిల్ నుంచి మళ్ళీ పర్మనెంట్ రెజిమ్ అనేటువంటిది మళ్ళీ ఈ రేసులో ఎవరైతే ఉన్నారో మనం ఇందాక అనుకున్నట్టు లారిజానీ ఆయన మాజీ చీఫ్ జస్టిస్ గా పనిచేశాడు, ఎడ్యుకేషనిస్ట్, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి. అలాగే ఖమేనీ యొక్క కొడుకు కూడా ఈ రేసులో ఉన్నాడండి, ఆయన ఉన్నాడు. అలాగే ఖమేనీ యొక్క మనముడు ఉన్నాడు, అతనికి ఐఆర్జీ మద్దతు అనేటువంటిది కూడా లేదు. మనవరాలు అనుకుంటా చనిపోయింది, మనవరాలు చనిపోయింది, మనోడు ఉన్నాడండి. అలాగే ఇబ్రహీం రైసీ మాజీ అధ్యక్షుడు, ఆయన కూడా మనకి ఈ రేసులో ఉన్నాడండి. సో ఇవన్నీ కూడా డెసిషన్ తీసుకోవాలి అంటే ఇప్పుడు రాబోయేటువంటి మీరు చెప్పిన 5 పేర్లు కూడా రెజిమ్ మారే వరకునండి. ఎందుకంటే మారిన తర్వాత యుఎస్ విల్ టేక్ ఏ కాల్. ఇప్పుడు ఖచ్చితంగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరికైనా సరే యుఎస్ నుంచి థ్రెట్ ఉంది. ఆల్రెడీ ఇతన్ని చంపేశారు. మాట వింటే కంటిన్యూ అవుతారు, మాట వినకపోతే థ్రెట్ అనేటువంటి కంటిన్యూ అవుతుంది, స్ట్రగుల్ కంటిన్యూ అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా చాలా సెన్సిటివ్ టైం. కాబట్టి ఐఆర్జీసీ అనేటువంటిది ఎలా యాక్ట్ చేయబోతుంది అంటే ఫస్ట్ ఈ యొక్క ట్రాన్సిషన్ అనేటువంటి స్మూత్గా జరగాలి. ఒక్క నిమిషం సార్, మనకి ఇందాక మామిడి గిరిధర్ గారు చెప్పినట్టు దేశవ్యాప్తంగా కూడా భారతదేశ వ్యాప్తంగా షియా కమ్యూనిటీ ఆందోళన చేపడుతుంది. ఆ విజువల్ కూడా చూడొచ్చు. జమ్మూ కాశ్మీర్లోని బడ్గాంలో ఐదుల్లా అలీ ఖమేనీ హత్యకు నిరసనగా షియా ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఆ విజువల్ చూడొచ్చు. సో అంటే షియా కమ్యూనిటీ కూడా చాలా ప్రామినెంట్ కమ్యూనిటీ. ఇందాక గిరిధర్ గారు చెప్పారు, అలాగే కల్నల్ పరం కూడా చెప్పారు. ప్రశాంత్ ముస్లిం బ్రదర్హుడ్ అయిన దేశాలు స్పెసిఫిక్గా గిరిధర్ గారు ఎక్స్ప్లెయిన్ చేశారు. వీళ్ళతో మాకు సాపత్యం లేదు అమెరికాతో, అయినా కూడా మీరు వచ్చి కొట్టడం ఏంటని. నిన్న రాత్రి నుంచి బుర్జా ఖలీఫా తోటి దాంతో పంచాయతీ ఏంటి, ఇంకో హోటల్ మీద పట్టడం ఏంటి, సివిలియన్ ఏరియాస్ మీద పట్టడం ఏంటి. అవును, ఇప్పుడు షియా సున్నీల మధ్య జరుగుతున్నటువంటి గొడవ ఈ రోజుది కాదు. ఎప్పుడైతే ఈ ఖమేనీ హత్య జరిగిందో షియా పీపుల్ అందరూ కూడా చాలా అన్హ్యాపీగా ఉన్నారు. కాశ్మీర్లో ఉన్నటువంటి షియాలందరూ కూడా మార్నింగ్ రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఆందోళన చేపట్టడం అనేటువంటి జరిగిందండి. ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే అగైన్ ఈ షియా సున్నీల మధ్య ఉన్నటువంటి గొడవ ఏదైతే ఉందో అది రేకపోతుంది. విత్ ఇన్ ద ముస్లిం కమ్యూనిటీ ఓన్లీ దీస్ ప్రాబ్లమ్స్ ఆర్ దేర్. అదేవిధంగా ఐఆర్జీసీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు చాలా పెరిగిపోయింది. కారణం ఏంటి అంటే టెంపరీ లీడర్షిప్ కౌన్సిల్ ఏదైతే ఉందో దాన్ని తీసుకుని రావాలి. అక్కడ సుప్రీం లీడర్ది ఫుల్ పవర్స్ ఉంటాయి. ఇప్పుడు సుప్రీం లీడర్ పర్మనెంట్ గా వచ్చేంత వరకు కూడా వీళ్ళ యొక్క పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరు మరి ఇదంతా నిర్ణయించేది ఎవరు? నెక్స్ట్ లీడర్ ఇప్పుడు నెక్స్ట్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో మసూద్ పెజెష్కియాన్ ఎవరైతే ఉన్నారో ఆయన నేతృత్వంలో ఒక టెంపరీ కౌన్సిల్ అనేటువంటిది ఏర్పడుతుందండి. అందులో మనకి సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉంటాడు, అలాగే గార్డ్ కౌన్సిల్ నుంచి ఒక మెంబర్ ఉంటారు. వీళ్ళ ముగ్గురు కలిపి డెసిషన్ అనేటువంటి తీసుకుంటారు. ఆల్రెడీ అక్కడ ఇరాన్ లో ఉన్నటువంటి అధ్యక్షుడు ఏదైతే ఉన్నాడో ఆయన పరిపాలనా వ్యవహారాలు మాత్రమే చూసుకుంటున్నాడు తప్ప రాజకీయ సైనిక వ్యవహారాలు చూసుకోవాలంటే అది సుప్రీం లీడర్ మాత్రమే చూసుకుంటాడు యాజ్ పర్ దేర్ కాన్స్టిట్యూషన్. పాకిస్తాన్ లో లాగా షహబాజ్ షరీఫ్ బొమ్మ పెట్టి ఆడించినట్టుగా ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ఈ ఐఆర్జీసీ అనేటువంటిది చాలా సెన్సిటివ్గా లీడర్షిప్ అనేటువంటి యాక్ట్ చేయాలి. అండ్ స్ట్రాటజిక్గా యాక్ట్ చేసేటువంటి అమెరికా అండ్ ట్రంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వీళ్ళని కాన్ఫిడెన్స్లో తీసుకోవడం, లేకపోతే ఇక్కడ చీలికలు తీసుకురావడం, వీళ్ళ లీడర్షిప్లో ఏమైనా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం అనేటువంటిది అనదర్ స్ట్రాటజీ. వాళ్ళు డిప్లాయ్ చేయాలనుకుంటున్న పెహ్లావికి
అసలు ఎలాంటి సంస్కారం లేదు, చదువు సంజయ్ ఇందాక గిరిధర్ గారు చెప్పారు. ఇప్పుడు అట్లాంటి వాడిని తీసుకొచ్చి ఇప్పుడు వయోజన విద్య కింద ఒక 4 రోజులు ట్రైనింగ్ ఇచ్చి పెట్టలేరు కదా. దేశాన్ని నడిపించేప్పుడు కనీసం ఆ దేశంలో పుట్టిన ఆ దేశం యొక్క భౌగోళిక స్వరూపం కూడా సరిగ్గా తెలియని వ్యక్తి వచ్చి పరిపాలిస్తానంటే జనం యాక్సెప్టెన్స్ ఉండదు. ఏదైనా ఒకటి చూడండి, ఇప్పుడు అమెరికాకు అనుకూలంగా ఉన్నటువంటి వ్యక్తిని తీసుకొస్తారు. ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఏం జరిగిందండి, ఈ వాజ్ నోబెల్ ప్రైజ్ విన్నర్ యోనస్. మరి అటువంటి వ్యక్తి ట్రంప్ కి ఒక ఏజెంట్ గా పనిచేశాడు. ట్రంప్ కి ఇక్కడ అంతకు ముందు నుంచి వాళ్ళకి ఏజెంట్ గానే ఉన్నాడు. అందు గురించి ఆయనకి ఆ నోబెల్ ప్రైజ్ ఇవన్నీ ఎకానమీలో అది రావడం ఇవన్నీ కూడా జరిగిపోయింది. కానీ ఇక్కడ గనక చూస్తే ఇక్కడ కూడా ఎవరైతే అమెరికాకు అనుకూలంగా ఉంటారో వాళ్ళు రావడానికి ఎక్కువగా ట్రై చేసుకుంటారు. అది అమెరికా యొక్క వ్యూహం. సో ఏది ఏమైనప్పటికీ కూడా ఐఆర్జీసీ డెఫినెట్లీ విల్ నాట్ కోఆపరేట్ ట్రంప్. వాళ్ళు కూడా చీలికలు తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. బట్ వాళ్ళ యొక్క స్పెషల్ మిలిటరీ స్ట్రాటజీ ఏంటి అంటే దే హ్యావ్ టు సేఫ్ గార్డ్ ద టెహరాన్ అండ్ ఇంక్లూడింగ్ మెయిన్ సిటీస్ అనేటువంటి ఎఫ్సహాన్ కూడా బాగా దెబ్బతిన్నాడు. న్యూక్లియర్ ఫెసిలిటీ మీద ఏమన్నా మళ్ళీ అమెరికా దాడి చేసి 100% ప్రియంటివ్ స్ట్రైక్స్ అనేటువంటి అక్కడే జరుగుతాయి. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ టైంలో మనం ఏం చేస్తామండి, కిరాణా హిల్స్ లో దాడి ఎందుకు జరిగింది అనేటువంటిది బయట ప్రజానికానికి ఫస్ట్ అర్థం కాకపోయినా సరే తర్వాత ఆ మీడియాస్ ద్వారా అందరికీ కూడా అర్థమైంది. ప్రియంటివ్ స్ట్రైక్స్ లో భాగంగా మనం ఏం చేస్తామంటే అది చేయడం మిలిటరీ స్ట్రాటజీలో భాగం. ఇక్కడ కూడా ఈ ప్రియంటివ్ స్ట్రైక్స్ లో ఎక్స్పర్ట్ ఎవరు అంటే ఇజ్రాయెల్ కూడా ఏం చేస్తుంది అంటే ఖచ్చితంగా ఈ యొక్క మిలిటరీ స్థావరాల మీద, డిఫెన్స్ మిజైల్ బేసెస్ మీద, న్యూక్లియర్ సెంటర్స్ మీద దాడి చేసేటువంటి అవకాశం ఉంది. దాన్ని నాట్ ఓన్లీ గ్రౌండ్, ముఖ్యంగా ఆ ఎయిర్ స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో ఎయిర్ స్ట్రైక్స్ నుంచి స్ట్రెంథన్ చేసుకోవడం కోసం అక్కడ ఐరన్ డోమ్ కానీ లేకపోతే దీన్ని అన్నిటిని కూడా బ్రేక్ చేసుకుంటూ మొత్తం వీళ్ళు ఆ మిజైల్ యాంటీ ఎయిర్ డిఫెన్స్ అనేటువంటిది వాళ్ళు చేసుకోవాల్సి ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే దేర్ ఈస్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ బిట్వీన్ ఐఆర్జీసీ ముందర చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. ఈ టైంలో కనుక ఎటువంటి రాంగ్ స్టెప్ వేసినా సరే ఇది మొత్తం కూడా మళ్ళీ అమెరికా అనేటువంటిది ఇప్పుడు ఆల్రెడీ ప్రస్తుతం జరిగినటువంటి 24 గంటల్లో చూసుకుంటే హై హ్యాండ్ ఎవరికి ఉంది, ఈ యొక్క ఇజ్రాయెల్ అండ్ అమెరికాకి హై హ్యాండ్ ఉంది. ఖచ్చితంగా ఇరాన్ అనేటువంటిది ఇందులో ప్రస్తుతానికి ఓడిపోయినట్టే. మన ప్రస్తుతం సిచ్యువేషన్ బట్టి అది లో లైన్. ఇస్ఫహాన్ గురించి మాట్లాడుకుంటున్నాం, ఆ విజువల్స్ కూడా చూడొచ్చు. ఆయన ఖమేనీ మరణానికి సంతాపం తెలియజేయడానికి మధ్య ఇరాన్లోని ఇస్ఫహాన్ నగరంలో జరుగుతున్న ఆందోళన కార్యక్రమాలు చాలా స్పష్టంగా వాళ్ళు అక్కడ ఇమామ్ స్క్వేర్ దగ్గర గుమికూడారు. సో జరుగుతున్నాయి అంటే అక్కడ కూడా ఆయనకి ఆ ఛాందస్వాద మద్దతుదారుల వర్గాలు ఉంటాయి కదా, జరుగుతున్నాయి. ఒకసారి ప్రశాంత్ గారి దగ్గరికి వెళ్తాం. ప్రశాంత్ గారు, సో ఇప్పటి వరకు జరుగుతున్న డెవలప్మెంట్స్ అండి. ఇప్పుడు ఇజ్రాయెల్ ముందున్న టాస్క్ ఏంటి? ఎందుకంటే పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ రెజీమ్ చేంజ్ చేయడానికి అమెరికా నిరవధికంగా కష్టపడుతూనే ఉంటుంది. ఇజ్రాయెల్ ముందున్న టాస్క్ ఎందుకంటే 3 ఉగ్రవాద సంస్థలను నిర్జించే ప్రయత్నం ఇప్పుడు గనక చేయకపోతే మళ్ళీ అవి పడగిప్పే ప్రమాదం, బుసకొట్టే ప్రమాదం స్పష్టం. హమాస్, హెజ్బుల్లాస్ అండ్ హౌతీస్ మోస్ట్ అన్ఆర్గనైజ్డ్గా ఉంటారు వాళ్ళు. మిగిలిన 2 ఆర్గనైజ్డ్ ఉగ్రవాదం నడిపితే వాళ్ళు అన్ఆర్గనైజ్డ్ ఉగ్రవాదం నడిపి బేసిక్గా ఏంటంటే ఈ పడవల మీద పడి ఓడల మీద పడి దోసుకుని వెళ్ళే తత్వం వాళ్ళది. వీళ్ళని కంటైన్ చేయడానికి ఇజ్రాయెల్ దగ్గర ఏమన్నా ఇప్పుడు యాక్షన్ ప్లాన్, డిస్క్రీట్ యాక్షన్ ప్లాన్ ఏమన్నా ఉందా? అంటే బయటికి ఇజ్రాయెల్ చెప్పదు, అట్లీస్ట్ మన బోర్డు వాళ్ళకి తెలిసే అవకాశం ఉందా? మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఇజ్రాయెల్ ఆల్రెడీ లాంగ్ వార్ కి రెడీ అయినట్టుగానే కనపడుతుంది ఇక్కడ. ఎందుకంటే దే ఆర్ వెరీ వెల్ ప్రిపేర్డ్. మీకు ఇరాన్ గనక మనం తీసుకుంటే ఈ రోజున పెద్దలందరూ చెప్పినట్టుగా వాళ్ళకి ఒక స్ట్రాటజీ, లేకపోతే ఒక రిజిమ్, లేకపోతే ఇంకోళ్ళు వస్తారు ఎవరో చెప్తారనేది. వాళ్ళ స్ట్రాటజీ ఏంటంటే నేను మునిగిపోయినా పర్లేదు, నిన్ను కూడా డూబేగా, నిన్ను కూడా లాగి మునిగేటట్టు చేస్తా, నేను పోయినా పర్లేదు, నాకేమైపోయినా పర్లేదు. లేకపోతే ఓపెన్ ద హెల్ గేట్స్ ఓపెన్ చేసినట్టుగా వాడి దగ్గర ఎన్ని ఉంటే అన్ని బాంబులను ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్టుగా ఈ ప్రజలు అనుకుంటున్నాడా, లేకపోతే ప్రజాస్వామ్యాల మీద దాడా, లేకపోతే ఏంటనేది వాళ్ళకి అసలు అంటే వాళ్ళకు ఒక అధికారం, ఒక కమాండ్, ఏదైనా ఒక పద్ధతి పాడు ఉంటే ఇన్ని జరగవు ఇక్కడ. మీరు చూసినట్టయితే ఇది మత ఛాందసవాదమా, లేకపోతే మానవుల్లో ఉన్నటువంటి క్రూరత్వం, వాళ్ళల్లో ఉన్నటువంటి క్రూరత్వం అనేది మనం అర్థం చేసుకోగలం. ప్రపంచ దేశాలు అర్థం చేసుకుంటున్నాయి. ఈ రోజు ఇన్ని ముస్లిం దేశాలు ఎందుకు మాట్లాడుకుంటూ ఉంటున్నాయి అంటే ఏ రోజుకైనా ఇటు ఇలా గనక డెవలప్ అయితే మమ్మల్ని కూడా కొడతాడు, మాకు కూడా తలకాయ నొప్పే అని ఒకరిని కొట్టలేనప్పుడు వేరే వాడు కొడుతుంటే వాడు పక్కన ఏం అనకుండా కూర్చుంటారు. ఇప్పుడు జరిగే పరిస్థితి అది. మనం చూసినట్టే ఇజ్రాయిల్ ఇక్కడ
ఇంతసేపు మీరు చూసినట్టయితే ఆల్మోస్ట్ ఈ అక్టోబర్ 7th కనుక జరగబోయి ఉండుంటే ఈ రోజుకి ఇలా తలుపు తెరిస్తే టన్నెల్స్ లోంచి మన ఇజ్రాయెల్లోకి వచ్చేవాళ్ళు. ఎంతంత భారీ టన్నెల్స్ ని మనం కూలగొట్టామండి మీరు చూస్తుంటే. ఒక పాలస్తీనా గాజా నుంచి డైరెక్ట్ ఇక్కడ నాకు ప్రశ్న అండి ప్రశాంత్ గారు, మీరు యు బీన్ దేర్ సిన్స్ ఎ లాంగ్ టైమ్ ఇన్ ఇజ్రాయెల్. అంతలా టన్నెల్స్ తవ్వుతుంటే ప్రపంచం మొత్తానికి ఇంటెలిజెన్స్ అందించే మొస్సాద్ ఏం చేసిందండి? మీకు ఇక్కడ ఒక చిన్న విషయం వివరించాలి. ఎందుకంటే ఈ పర్టికులర్ గ్యాప్ ఏదైతే ఈ 2023 ఈ పర్టికులర్ గ్యాప్ ఉందో, ఇజ్రాయెల్లో అంతర్యుద్ధం లాగా కొంత ఈ సుప్రీం లీడర్ మన ఎవరైనా న్యాయ వ్యవస్థని చేంజ్ చేయాలి, లేకపోతే ఎవరైతే ఉన్నారో సుప్రీం జడ్జి ఉన్నారో ఆయన్ని కాకుండా ప్రభుత్వమే ఒక ఇదిలాగా అవ్వాలి అనే ఒక చిన్న ట్రాన్సాక్షన్ తీసుకొచ్చే టైంలో కొద్దిగా ఎడబాటు ఉంది అక్కడ. అంటే వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది. ఆ కొద్దిగా గ్యాప్ లో ఆల్రెడీ బైడెన్ ఉన్నప్పుడు వాళ్ళకి ఫండ్ వదలటం జరిగింది. తర్వాత ఆ ఫండ్ తీసుకుని ఇమీడియట్ గా ఇరాన్ యాక్షన్ లోకి దిగిపోయింది. వాళ్ళు మొసాద్ ఫెయిలియర్ కాదు, లేకపోతే ఇంకోటి కాదు, వాళ్ళ కమ్యూనికేషన్ గ్యాప్ అది. ఆ డార్కెస్ట్ అవర్ లో ఒక వీకెస్ట్ అవర్ లో చేసుకున్నటువంటి పని అనమాట ఇది. అంతే మొసాద్కి తెలియకుండా ఉంటుందా? లేకపోతే ఇన్నిసార్లు మీరు ఫస్ట్ నుంచి చూస్తే ప్రతిసారి ఇలాంటి అటెంప్ట్ చేయటం, వీళ్ళు దాన్ని డిస్ట్రాయ్ చేయటం, రోజు ఇదే పని, రోజు ఇదే పంచాయతీ. ఇప్పుడు మనకి ఇంటి దగ్గర కనుక మనం ఒకటి దారిలో నడుచుకుంటే వెళ్తున్న కోడి మీద కుక్క మీద పెట్టి తిట్టేటట్టుగా వీడు పద్దాక వెళ్ళేటప్పుడు ఎవరినో కొన్ని పొడవడం, మళ్ళీ తగాదా, మళ్ళీ పెట్టుకోవటం. ప్రపంచ దేశాలకి ఇజ్రాయెల్ పెద్ద బూచిలాగా చూపించి వీళ్ళందరినీ చంపేస్తుందని చెప్పటం. అసలు ఎవరు భూభాగాన్ని ఎవరు ఆక్రమించారు, ఎంతమందిని ఆక్రమించారు, అసలు ఎవరి భూభాగం అది, ఎవరు జూయిష్ నేషన్? నేను చెప్పినట్టుగా 1,50,00,000 మంది లేరండి ప్రపంచం మొత్తంలో యూదులు. 1,50,00,000 మంది ఇప్పుడు ఉన్నటువంటి లెక్క ప్రకారం. వీళ్ళ భూభాగానికి వీళ్ళే డబ్బులు ఇచ్చి కొనుక్కొని వీళ్ళే వెనక్కొచ్చి వీళ్ళు ఇవన్నీ ఇప్పుడు మీరు చూస్తే అభివృద్ధిలో ఇంత ముందంజలో ఉంది. మనం పిఎం మోడీ గారు మరి ఇక్కడికి వచ్చారు అంటే ఆయన ఊరికినే వస్తారా? 16 సంబంధించినటువంటి అంటే అన్ని రంగాల్లో వాళ్ళు సైన్ చేసి టెక్నాలజీ, సైబర్ టెక్నాలజీ, తర్వాత అగ్రికల్చర్, మీరు ఏది తీసుకున్నా కూడా అన్నిట్లో సైన్ చేసుకుని ఆయన ఇంత దూరం వెళ్ళాడంటే ఒక భారతదేశం లాంటి దేశం ప్రధానమంత్రి ఆలోచన లేకుండా ఇజ్రాయెల్తో వస్తారండి? వాళ్ళందరూ ఏంటంటే తెలియకుండా మనోడు వెళ్ళాడు అక్కడికి, అది ఇదని ఏదో పిచ్చి మాటలు మాట్లాడుకుంటా వాళ్ళకు జియో పొలిటికల్ అంటే అసలు ఏం జరుగుతుంది, మనకు ఎవరి ద్వారా మనకు వచ్చిన లాభం ఎవరి ద్వారా వస్తుంది? మీరు పాలస్తీనా వెళ్తే మనం డబ్బులు పెట్టాలి, మనం సపోర్ట్ చేసామంటే మనం ఏడు పంపించాలి. మీరు చూసినట్టయితే ప్రతి పాలస్తీనా ప్రతి విలేజ్ లో కూడా అమెరికన్ స్కూల్స్ ఉంటాయండి. వాళ్ళకి డబ్బులు ఇస్తారు, అమెరికన్ ఫండ్ ఉంది, అది చదువుకొని పెద్దగా బాగుపడచ్చు. బట్ హియర్ దే డోంట్ డూ ఎనీథింగ్. ఎంతసేపటికి ఇజ్రాయెల్ చచ్చిపోవాలి, అమెరికా చచ్చిపోవాలి, ఇజ్రాయెల్ చచ్చిపోవాలి, అమెరికా చచ్చిపోవాలి. ఈ మాట తప్పితే ఎలా అభివృద్ధి చెందుదాం, ఇద్దరం కలిసి ఎలా ముందుకెళ్దాం అనే మాట్లాడలేము. ప్రశాంత్ గారు మళ్ళీ వస్తాం. ఇదే ఒకసారి కల్నల్ పరం దగ్గరికి వెళ్దాం. కల్నల్ పరం గారు, సో దేశవ్యాప్తంగా భారతదేశంలో కూడా షియా ముస్లిం వర్గాలు నిరసన చేపడుతున్నాయి. ఇరాన్లోని ఎఫ్సహాన్లో ఇప్పుడు బహుశా న్యూక్లియర్ ఫెసిలిటీస్ని ఏమన్నా మరి ఇవాళ రేపట్లో వాటిని స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే ఎఫ్సహాన్లో ఇంతమంది జమ అయ్యారంటే చూశారు, ఇంతకంత లార్జ్ క్రౌడ్ ఉంది, తేలిగ్గా తీసేయాల్సిన విషయం కాదు. ఇప్పుడు అది చాలా స్ట్రాటజికల్గా వీళ్ళకి రెండు దేశాలకి ఇంపార్టెంట్. అక్కడ ఎన్రిచ్మెంట్ అవుతోంది. ఇంకో వారం 10 రోజులు వాళ్ళు దేవర్ రెడీ టు మ్యానుఫ్యాక్చర్, ఆ బాంబు తయారీ అయిపోతుంది, ప్రొడ్యూస్ చేయబోతున్నారని. అది అయ్యే